అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎలా నడుచుకుంటున్నారంట అనేకులు? యేసయ్యకును, ఆయన శిలువకును, ఆయన రాజ్య సువార్తకిని వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. కాబట్టి మీరు అటువంటి దేవుని యొక్క వాక్యానికిని, ప్రభువుకి వ్యతిరేకంగా నడుచుకునే వారిని పోలి నడుచుకోబాకండి. రాంగ్ డైరెక్షన్‌లో మీరు ఫాలో అవ్వొద్దు. కడవరి కాలంలో ఎన్నో రాంగ్ డాక్ట్రిన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి. యెస్. ఎన్నో రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసినాయి కడవరి కాలంలో. బైబిల్‌లో ఉన్నదొకటైతే, దేవుడు చెప్పింది ఒకటైతే, దేవుడు బోధించింది ఒకటైతే, దేవుడు మనకి చెప్పించింది ఒకటి, తెలియపరిచింది ఒకటైతే, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోకుండా చాలామంది ఏమండి మాకు ఆళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఫలానా దైవజనుడు చెప్పాడు, ఫలానా దేశం ఆయన చెప్పాడు, ఫలానా ప్రాంతం ఆయన చెప్పాడు, పెద్ద దైవజనుడు చెప్పాడు. వెరీ గుడ్. అది బైబిల్‌లో వాక్యానుసారముగా ఉంటేనే దాన్ని మీరు ఫాలో అవ్వండి. అంతేగాని వాక్య విరుద్ధమైనటువంటి బోధ, అది ఎంత పెద్ద దేశ విదేశాల నుండి వచ్చి చెప్పినటువంటి దైవజనులైనా, గొప్ప గొప్ప స్కాలర్స్ అయినా, మేధావులైనా మనం దాన్ని ఫాలో అవ్వటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. యెస్. మనకు ప్రామాణికం బైబిల్. మనకి ప్రామాణికం బైబిల్. సో, అది మనకు ప్రామాణికం. నీ దేవుడు నీకిచ్చిన నీ చేతిలో ఉన్న బైబిల్ నువ్వు చదివితే చాలా స్పష్టంగా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సరైన మార్గమో, ఏది కరెక్ట్ సిద్ధాంతమో, ఏది రాంగ్ డాక్ట్రినో క్లియర్‌గా నీకు అర్థమైద్ది. దేవుడు నీ చేతిలో పెట్టాడు కదా చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకు నువ్వు చదవకుండా అజ్ఞానంగా, బ్లైండ్‌గా, గుడ్డిగా ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, ఇది కాదంట, అది అది కరెక్ట్ అంట కదా, ఈ డినామినేషన్ కరెక్ట్ కాదంట కదా, ఆ డినామినేషన్ కరెక్ట్ అంట కదా, ఇవన్నీ ఎందుకు నీకు? బైబిల్ తీ, దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, దివారాత్రము దానిని ధ్యానించు. దేవుణ్ణి అడుగు. ఒకవేళ నీకు 2 దారులు నీకు కన్ఫ్యూజన్‌గా ఉన్నాయి, ఏ డినామినేషన్‌లోకి వెళ్ళాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరు చెప్పేది వినాలి, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 దారులు నీ దగ్గర ఉన్నాయి, 2 బోధలు నీ దగ్గర పెట్టారు. ప్రార్థన చేయి. అదే దేవుని ఆత్మ నడిపింపు. మొదట అన్నా మనం పాయింట్. హల్లెలూయా. యెస్. పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకో. అయ్యా ఏ దారిలోకి వెళ్ళాలి, ఏ డినామినేషన్, ఏది సత్యానికి తీసుకెళ్తున్నది, ఏది అసత్యానికి నడిపిస్తుంది, ఏ దారిలో నేను వెళ్ళాలి అని నువ్వు దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్ముడే నిన్ను సరైనటువంటి దానిలో నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. తప్పక నడిపిస్తాడు. సో, ఎవరిని పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపును కోరుకునే వారిగా మొదట మనం ఉండాలని, ప్రతి దినము దేవుని ఆత్మానుసారముగా నడవాలని, దేవుని ఆత్మ నడిపింపును నడుచుకునే వారిగా మనం ఉండాలని మొదటి మాట విన్నాం.